మీరొక సేల్స్ ఫీల్డ్‌లో ఉండి, మీరొక సేల్స్ బిజినెస్ ఫీల్డ్‌లో ఉండి, కానీ ఎలా సేల్ చేయాలో తెలియక డైలీ సేల్స్ రాక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. హాయ్ నమస్తే. ఐయామ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు యొక్క వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ద్వారా మనం ఏ వస్తువునైతే మన ఉన్న దగ్గర ఏ ప్రొడక్ట్ అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాం, మనం అనుకున్న విధంగా సేల్స్ అనేవి గ్రో కావాలంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉంచుకోవాలి, ఎటువంటి వర్డ్స్ మాట్లాడాలి, ఎటువంటి ఫీలింగ్స్ ఉండాలి, ఎటువంటి థాట్స్ ఉండాలి, ఎటువంటి యాక్షన్ చేయాలనే విషయాన్ని కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఏ వస్తువుని అమ్మాలన్నా ఇలాంటి ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా సేల్స్, మీరు అనుకున్న విధంగా మనీ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అదేంటని మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్ గా మీరు ఏదైతే సేల్ చేద్దాం అనుకో దాన్ని మనీ కోసం సేల్ చేద్దాం అనుకుంటారు కాబట్టి మీ యొక్క ప్రోడక్ట్ కి ఎంత మనీ, ఎంత డిమాండ్ ఉంది, ఎంత దాన్ని పర్చేస్ చేసే అవకాశం ఉంది, ఎంత మీరు అమ్మాలనుకుంటున్నారు అనేది స్పెసిఫిక్ గా ఫస్ట్ క్లారిటీగా ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకోండి. ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అంటే మీరు ఒక సర్వీస్ ఓరియెంటెడ్ ఫీల్ లో ఉన్నప్పుడు ఆ వస్తువుకి ఎలా డిమాండ్ ఉంది, దాన్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మార్కెట్ లో, ఎలా స్ట్రాటజీస్ ఫాలో కావాలన్న విషయాలపైన ఆలోచిస్తూ మన నెగిటివ్ ఆలోచనలు డైలీ వస్తూ ఉంటాయి. మార్కెట్ లో గ్రో కాలేకపోతాం అని చెప్పి ఆలోచిస్తాం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జియో వచ్చేనప్పటికి మార్కెట్‌లో ఐడియా, ఎయిర్‌టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, టాప్ ఆఫ్ ద కంపెనీస్. టాప్‌లో ఉన్నాయి. వాటి యొక్క సేల్స్ అనేది ఇండియా మొత్తంలో వాళ్ళే విస్తరించి ఉన్న సిట్యుయేషన్స్‌లో అలాంటి టఫ్ పొజిషన్‌లో కూడా జియో అనేది వచ్చి వాటన్నిటిని దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ ఇండియా మొత్తంలో 80% పీపుల్ జియో యూజ్ చేసే స్థితికొచ్చి ఇప్పుడు తను అనుకున్న విధంగా తన సేల్స్‌ని గ్రో చేసుకోగలుగుతుంది. తనకు నచ్చిన విధంగా తన సేల్స్ యొక్క రేట్ పెంచుతుంది. ఇప్పుడు కాంపిటీటర్ లేకుండా తన యొక్క సేల్స్ అనేది అంత అగ్రస్థానానికి ఎదగలిగిందంటే ఒక స్పెసిఫిక్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. మీరు కూడా మీ ఫీల్డ్‌లో ఎలాంటి కాంపిటీషన్ ఉన్నా, ఎంత స్పెసిఫిక్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, ఆ సిట్యుయేషన్స్‌లో కూడా మీ వస్తువుని గ్రో చేసుకోవచ్చు. దాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ అర్థం చేసుకుంటారో, మీ యొక్క ప్రొడక్ట్ ఏంటి, దానికి ఎంత సమాజంలో మార్కెట్ ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. మీరు అప్పుడు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే, మీరు ఏదైతే వస్తువుని అమ్మాలనుకుంటున్నారో డైలీ అయితే దాని గురించి ఒక స్పెసిఫిక్ అఫర్మేషన్ సెట్ చేసుకోండి. స్పెసిఫిక్ అఫర్మేషన్ అంటే మీరు ఏ వస్తువునైతే అమ్మాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పాజిటివ్ వర్డ్స్, మీకు ఇన్నర్ వర్డ్స్, ఔటర్ వర్డ్స్ అనేది పాజిటివ్‌గా మారాలి. మనం అనుకుంటాం పాజిటివ్‌గా నేనెంతో సంతోషంగా ఉన్నాను, నేనెంతో మంచిగా బిజినెస్ గ్రో చేస్తున్నా అని చెప్పి పాజిటివ్ వర్డ్స్ చెప్పినప్పటికీ మైండ్‌లో వచ్చేసి నెగెటివ్ ఆలోచనలు. ఎలా? అసలు సేల్స్ వస్తాయా? రావా? ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఏవైనా మాట్లాడుతున్నట్లయితే ఇన్నర్ వర్డ్ కూడా మన మైండ్‌లో ఆలోచించే ఆలోచన కూడా అది ఒక అఫర్మేషనే. మీరు బయటికి చెప్పే వర్డ్ కూడా అది ఒక అఫర్మేషనే కాబట్టి మీరు బయటికి చెప్పేది మా లోపల మాట్లాడేది కూడా సేమ్ అయి ఉండాలి. అది పాజిటివ్ అయి ఉండేలా అఫర్మేషన్ సెట్ చేసుకోండి. అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వచ్చేసి వాటర్ బాటిల్ టెక్నిక్. వాటర్ బాటిల్ టెక్నిక్ అంటే ఏంటి? మీరు ఒక డైలీ అయితే ఏవైతే వాటర్ యూజ్ చేస్తారో ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ వాటర్ బాటిల్ బయట ఫస్ట్ టేప్ పైన ఒక పేపర్ పైన రాసి స్పెసిఫిక్‌గా ఎంత అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారో, ఎంత బిజినెస్‌ని గ్రో చేసుకోవాలన్న పర్ డే ఎంత సేల్స్ తీసుకురావాలనుకుంటున్నారు, మీ బిజినెస్‌లో ఎటువంటి ఇబ్బందులున్నాయి, వాటిని ఎలా అధిగమించారు అనే ఓన్లీ పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ వర్డ్స్ అనేది ఒక స్టిక్కర్ పైన రాసి దానికి టేప్ అంటించి మీరు నైట్ నుండి దాన్ని ఫుల్‌ఫిల్ చేసి బాటిల్ ఫుల్ చేసి దానికి అఫర్మేషన్ చదువుతూ ఆ వాటర్‌కి మీరు చెప్పండి. వాటర్ యొక్క సెన్సిటివ్ అనేది వాటర్ యొక్క ఇమాజినేషన్ చూస్తున్నట్లయితే వాటర్‌కి మనం పాజిటివ్ వర్డ్ చెప్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగెటివ్ వర్డ్ చెప్తే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు వాటర్‌కి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు. నైట్ నిద్రపోయే ముందు దాన్ని సైడ్‌కి పెట్టేసి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఆ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఒకసారి అఫర్మేషన్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి పాజిటివ్‌గా మారతాయి. ఆ అఫర్మేషన్ తగ్గట్టు మీ ఆలోచనలు మారతాయి కాబట్టి ఈజీగా మీరు ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌లో ఉంటారు. సెకండ్ వచ్చేసి మీరు అఫర్మేషన్ సెట్ చేసుకున్నారు. మీరు ఒక వాటర్ బాటిల్ టెక్నిక్ యూజ్ చేశారు. విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఏ వస్తువునైతే అమ్ముదాం అనుకుంటున్నారు, ఎలాంటి ప్రొడక్ట్ అమ్ముతున్నారు, ఎంత సేల్స్ పెట్టి అమ్ముతున్నారు, ఎంత బిజినెస్ గ్రో చేసుకుంటున్నారు, మీ టీమ్‌కి ఎలా ఇస్తున్నారు, ఏవి మీ యొక్క ఒక సేమ్ బిజినెస్‌గా మీ కూరగాయల బిజినెస్ అయినా పర్లేదు. చిన్నది ఏ బిజినెస్ అయినా మీ వస్తువుని అమ్మేటప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు వస్తువుని కొంటే కస్టమర్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారు విషయాల పైన పాజిటివ్‌గా ఉన్నట్టు విజువలైజేషన్ చేసుకోండి. ఫోర్త్ వచ్చేసి హోపోనోపోనో ఏన్షియన్ అవాయన్ టెక్నిక్. ఏన్షియన్ అవాయన్ టెక్నిక్ హోపోనోపోనో ప్రేయర్ అనేది ఉంటుంది. ఆ ప్రేయర్ ఏంటంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. 4 స్టెప్స్ పేజ్ అనేసి ఈ ప్రేయర్ అనేది ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేయడానికి కన్నా ముందు ఇంటెన్షన్ సెట్ చేసుకోండి. మీరు ఎవరైతే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే కస్టమర్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కాబట్టి ఆ కస్టమర్స్‌ని ఊహించుకొని ఆ కస్టమర్స్‌కు ఈవెన్ థో ఐ సఫర్ ఇన్ థిస్ ప్రాబ్లమ్ డీప్‌లీ, కంప్లీట్‌లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నేను ఈ సేల్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికీ నేను నన్ను పూర్తిగా ఇష్టపడుతున్నాను, స్వీకరిస్తున్నా అని చెప్పి ఎప్పుడైతే ఐ యామ్ సారీ,
ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా 4 స్టెప్ స్టేజ్ అనేది 1 నాట్ 8 ప్రాక్టీస్ చేయండి. ఈ 4 సీక్రెట్ యూజ్ చేయండి. ఫస్ట్ సీక్రెట్ ఏంటి? ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు. సేల్స్‌ని ఎలా ఎంత మార్కెట్ ఎలా అమ్మాలి, ఎలా సెట్ చేసుకోవాలన్నది సెట్ చేసుకున్నారు. తర్వాత దాని యొక్క ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవడానికి అఫర్మేషన్స్ రాసారు. తర్వాత వచ్చేసి మీరు ఒక వాటర్ బాడీ టెక్నిక్ యూజ్ చేశారు. తర్వాత విజువలైజేషన్ చేసుకున్నారు. ఓపెన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ యొక్క 4 స్టేజ్‌ని యూజ్ చేస్తూ మార్కెట్‌లో కొత్తగా ఎలా ఉంది? మీ మార్కెట్ స్ట్రాటజీ ఏంటి? మార్కెట్ ఎలా మారుతున్న విషయాల పైన కాన్సంట్రేషన్ చేస్తూ మీరు డైలీ కొత్త విషయాలు అప్‌డేట్ చేసుకుంటూ, కొత్తగా నేర్చుకుంటూ ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేసినట్లయితే మీరు ఎప్పుడైతే లోకెళ్తారో ఈ అఫర్మేషన్స్, వైబ్రేషన్స్ అని మీకు వైబ్రేషన్ లెవెల్ పెంచుతాయి. పాజిటివ్‌లో ఉంటారు. అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ మూడ్‌లో ఉంటారు కాబట్టి మీ రేంజ్ అనేది హై లెవెల్‌లో మీ యొక్క థాట్స్ అనేది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి మీరు కస్టమర్‌తో మాట్లాడేటప్పుడు మీ యొక్క లోపల నుంచి వస్తున్న పాజిటివ్‌నెస్ వల్ల మీ పాజిటివ్‌నెస్ పెరిగి మీ బిజినెస్ గ్రో అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. మీ సేల్స్‌కు ఈ టెక్నిక్స్‌ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేసి మీ సేల్స్‌ని గ్రో చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో సమాప్తం. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై బై. జై హింద్.